బాబు వాళ్ళు వచ్చింది పాప కోసం. పాప మీద కోపం ఎవరుకుంటుందండి? పాప ఒక క్రైమ్ కేసులో విట్నెస్. మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. వాళ్ళ నాన్న వచ్చేవరకు ఎవరికి చెప్పొద్దన్నాడు. నాకు ఇన్సిడెంట్ చూసిన తర్వాత భయంగా ఉంది. నేను ఏదైనా ప్రాబ్లంకి కనెక్ట్ అయితే చివరిదాకా నిలబట్టడం నా బలహీనత. అదే నీ బలం అని నాన్న అంటుంటారు. పాప గురించి మీరేం భయపడకండి. చాలా థ్యాంక్స్ బాబు. ఇంతకీ మా జాలీబాబు ఎలా ఉన్నాడు? ఏమ్రా జాలి, సార్ కారెందుకు తీసినవే? ఒళ్ళుకి నా బలిచినయా? మేడం డీజిల్ కొట్టించమంటే తీసుకెళ్ళాను సార్. దాని కారెందుకురా? క్యాన్ల పట్టుకొస్తే సరిపోదా? సారీ సార్. బేకార్ పనులు చేసుడు ఉల్టా సారీ సార్. ఇంకెప్పుడు చేయనండి అయ్యా. మీరు ఇచ్చే పాత బట్టలు సెట్ అవ్వట్లేదు. దయ తెలిస్తే కొత్తవి కుట్టించుకుంటాను. ఇష్టం అయితే వేసుకో, లేకుంటే బరబత్తలా తిరుగుబే. అంటే ఏంటి సార్? ఇప్పుకున్నంగా తిరగమంటున్నారా? పోనీ మీ పాత చెప్పులని ఇప్పించండి అయ్యా. అరే, ఓ కాలికి ప్యూమా, ఓ కాలికి నైక్ వేసినావు, ఇంతకన్నా ఏం కావాలరా? 2 బ్రాండ్లు వేసుకుంటే కోవర్కర్స్ నవ్వుతున్నారు సార్. నీ బతుకు సిగ్గొకటి. మీ అన్నగాడు చేసిన లుచ్చా పనికి చెప్పుతో కొట్టకుండా చెప్పులు ఇచ్చిన. ఎగ్జాక్ట్లీ. అంబానీ పెళ్లిలో కూడా అందరూ సింగిల్ బ్రాండ్ ఫుట్వేర్ వేసుకున్నారు. నీకు మాత్రం రాయల్ గా 2. మంచిగా చెప్పినావు అన్న. జరా సంగతి రే ఏంటో. జాలి, సార్ డ్రై ఫ్రూట్స్ తీసుకో. థ్యాంక్ యూ సార్. ధర్మ ప్రభువులు. ఆ? ఇవి డ్రై ఫ్రూట్స్ ఏంటండి? ఎండిపోయిన యాపిల్స్, కమలాలు. అందుకే డ్రై ఫ్రూట్స్ అన్నాను. చుట్టాలు వస్తున్నారు, ఫ్లాట్ అంతా డస్టింగ్ చేసేసి తడిగుడు పెట్టాయి. స్నానం పెడితే రసం వస్తుంది. 15 కలుపుంది జాలే అయ్యా. వారం రోజులైంది బాత్రూమ్లు కడగవా? కొంచెం వర్క్ లోడ్ ఎక్కువైంది అయ్యా. ఆ సోదంతా నాకు అనవసరం. సాయంత్రం నేను వచ్చేటప్పటికి బాత్రూమ్లు అన్ని క్లీన్ చేయలేదనుకో, నీకు తిండి కూడా దొరకకుండా చేస్తాను. జాలి బాబు టాబ్లెట్లు తెచ్చినావురా? ముందు ఇది పట్టుకొని చెప్తాను. ఇది షుగర్ కి, ఇదిగో ఇది గ్యాస్, ఇది అల్సర్ కి. బీపీ టాబ్లెట్ ఏవిరా? ఇన్నిసార్లు తిరగలేసి వస్తాను. అబ్బాయి, ఎవడరా నువ్వు? నన్ను గుర్తుపట్టలేదా? నేను ఇప్పుడు ఎవరిని గుర్తుపెట్టే పొజిషన్ లో లేను. ఏ ఆ బీపీ సాంబడి గడికి టాబ్లెట్స్ తేవాలి. తెద్దులే. ముందు నేనెవరో తెలిస్తే షాక్ అయిపోతావు. ఎవడో నువ్వు? జాలీబాబాయ్ గోపిరెడ్డిని, మీ అన్నయ్య బుల్రెడ్డి గారి అబ్బాయిని. నువ్వా? ఆ, నువ్వెందుకు వచ్చావురా? ఏ ముఖం పెట్టుకొచ్చావురా? లోపలికి జగ్గని మేతేసినట్లు ఈ దుర్మార్గుడు నన్ను వదిలేసి రాత్రి పారిపోయాడు మీ నాన్న. అబ్బాయి, ఆ రోజు నువ్వు ఫుల్ గా తాగేసి పడుకున్నావంట, అందుకే వదిలేసి వెళ్ళిపోయాడు. అసలు తాగించిందా దరిద్రుడురా? అయినా ఆడేమన్నా సినిమాకి వెళ్తున్నాడంటే వదిలేసి వెళ్ళిపోవడానికి? ఆ రోజు నుంచి రాక్షసులు నాకు నరకం చూపిస్తున్నారా? అడ్డమైన చాకరీ చేయించుకుని చిరిగిపోయిన బట్టలు, మిగిలిపోయిన మెతుకులు, వాడి పడేసిన చెప్పులు, ఆఖరి బ్రష్ కూడా వాళ్ళు వాడేసింది ఇస్తున్నారా? నువ్వు బాధపడకు బాబాయ్, నేను కొత్త బ్రష్ కొంటాను. మీ నాన్న కూడా ఇంతేరా? చెప్పిన దాంట్లో మ్యాటర్ వదిలేసి మెటీరియల్స్ గురించి మాట్లాడేవాడు. మెటీరియలిస్టిక్ ఫెలోస్ రా మీరు. నువ్వు వచ్చావని తెలిస్తే మెడ పట్టుకుని బయటకు గంటేస్తారు. షెల్టర్ కూడా ఉండదు. పెద్ద జమీందార్ గారు వారసుల్లో బాబాయ్, బాబాయ్ లేదు, తొక్కలేదు. అడివి పందుల్లా తింటారు చిన్న పిల్లల్ని చంపల పేర్రా. ఆడేవాడు వచ్చి ప్లాన్ అంతా పాడు చేశాడు సార్. నేను వచ్చి ఎవరు రాకుండా కాపలాకాయలా? సార్ మీరు ఇలా బాటిల్స్ మీద బాటిల్స్ ఎత్తేస్తుంటే నాకు చాలా బాధగా ఉంది సార్. నీకు ఉంచట్లేదనా? అలా మాట్లాడతారేంటి సార్? మిమ్మల్ని నమ్ముకొని మొన్న ఈఎంఐలో ఫ్లాట్ తీసుకున్నాం. మీకేమైనా అయితే మా ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తాం సార్. నీ ఈఎంఐల బాధ తప్ప నా గురించి బాధ లేదరా నీకే? మీకేం బాధలు ఉంటాయి సార్? మీ డబ్బున్నోళ్ళు బాధలు కొని తెచ్చుకుంటారు, మా మిడిల్ క్లాస్కి వచ్చి పడుతుంటాయి. ఆహా, మళ్ళా నాకేం బాధలు ఉన్నాయి చెప్తా నేను. చెప్పండి సార్. నువ్వు వింటుంటే గుండె పొట్టు వచ్చేలా ఉంది. మీరు ఎట్లా తట్టుకుంటారు సార్? అందుకే నేను యాడ్ చేసుకున్నాను. టూ లేట్. సింపతి సూప్ లాంటిది, వేడి మీద ఉన్నప్పుడే తాగేయాలి. ఒరే నేను మంతా అవుతున్నాను రా. సూపులో ఈ తాగలేను, ఇప్పుడు టెన్షన్ లో ఉన్నాను. ఎలక్షన్ అంటేనే టెన్షన్. స్ట్రాటజీ లేకపోతే ఇంకో టెన్షన్. ఒక్కసారి ఆలోచించు. ఒక్క పక్క అన్నయ్య ఫేస్, ఒక పక్క నీ ఫేస్, కింద క్యాప్షన్ అన్న లేని తమ్ముడు. జనాలు సింపతి ఫీల్ అవుతారు. ఏం మాట్లాడమే దీక్షితులు, అన్ని తెలుసు కదా నీకు. తెలుసు కాబట్టి మాట్లాడలేకపోతున్నా సార్. బాచే, మే అనేది గుండెపోటు కాదు, మర్డర్. నిజమా అని అడుగుతున్నాను. అబద్ధం కానీ నిజమని నమ్మిస్తాం. ఆపోజిషన్ కుట్రాని సింపతి కొట్టేస్తాం, జనాలతో ఓటు గుద్దిస్తాం. బాచి నీకు పాలిటిక్స్ తెలీదు. లీవ్ ఇట్ టు మీ. అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్. ఐ టేక్ కేర్. బాటిల్స్ పెట్టారా? ఈ ఫాల్తు గానికి ఏమో మ్యాటర్ తెలియదు, అన్ని తెలిసి నేనేమో ఎవరికి షేర్ చేసుకోలేను. ఈ క్రైమ్స్ లో నన్ను అవాయిడ్ చేసాడు సార్. కుదరదు, నా కంపెనీ కావాలి. ఏరా బాయిల్ పీనట్ మసాలా లేదా? ముందే చెప్పొచ్చు కదమ్మా. నోర్లేస్తుందేంట్రా అడుక్కు తినేయదవా? అదేంట్రా చికెన్ 65 చేయలేదా? తెచ్చింది 1 కేజీ. దీంట్లో అన్ని ఐటమ్స్ ఎక్కడొస్తాయి మేడం? ప్రతిదానికి ఏదో ఒకటి చెప్పు పందిలాగా. మేడం, మొన్న ఇల్లు దులిపించుకున్నప్పుడు నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ ఇస్తా అన్నారుగా, ఇస్తారా? నీ బతుక్కి నెట్ఫ్లిక్స్ ఎందుకురా? +2 స్టోరీస్ 2 వచ్చిందంట. రోజు ఓ పావుగంట చూసుకుంటే జస్ట్ రిలాక్సేషన్ అంతే. రాస్కల్, ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదురా? నోట్లో బాటలు గుక్కేస్తాడు. యాదవా. బాబాయ్, ఈ వయసులో ఏంటి చాకరీ? డిస్కస్టింగ్. ఎవడరా నువ్వు? బిల్డర్ బుల్రెడ్డి గారి అబ్బాయినండి. బుల్రెడ్డి గాని కొడుకువారా నువ్వు? ఇంత ధైర్యం రా ఇడికి రానికి నీకు? టంగ్ స్లిప్ అవ్వకు. బాబు మనందరికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి వచ్చాడు. అవును సార్. యాజ్ ఏ ట్రెజరర్ ఐ హావ్ ఆల్ డీటెయిల్స్ ఆన్ ఫింగర్ టిప్స్. వి సఫర్డ్ ఫైనాన్షియల్ లాస్ ఆఫ్ 10 crores. ఇచ్చేస్తానండి. బ్రదర్ చెప్పింది అసలు. ఈ 15 నెలల వడ్డీ సంగతి ఏంటి? ఇచ్చేస్తానండి. చక్ర వడ్డీ 28 crores బ్రదర్. టోటల్ 38 బ్రదర్. ఇచ్చేస్తానండి.
చెప్పారు కదా బాబు హార్ట్ ఎక్స్ట్రా లార్జ్. అడ్డమైన వాటికి జిఎస్టీలు అంటున్నారు. అప్పు మీద ఉండదా? దాంతో కలిపి 40. ఇచ్చేస్తాను మ్యామ్. ఇంకొంచెం ఎక్కువ అడగాల్సిందేమోనే. సార్ కన్స్ట్రక్షన్ టైంలో నాన్నగారు కొలెక్టర్ల కింద 10 acres పెట్టారు కదా, ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే. అది ఎక్కడుంది? అది అమ్మేసే కదా ఈ టవర్స్ లేపా. కోకాపేట ల్యాండ్ అమ్మేశారా బాబాయ్? నీకు తెలుసా? తెలియదురా, అసలు మనకంత ల్యాండ్ ఉందని కూడా తెలియదు. మా ల్యాండ్ మాకు తెలియకుండా ఎలా అమ్మేస్తారు? ఏమ్రా ఈ సెటిల్మెంట్ సీన్ కనుకుంటే ఆవాజ్ వస్తుంది. నువ్వు ముందు 40 కోట్లు కట్టివా. ఈ రోజు కోకాపేటలో ఎకరం 40 కోట్లు అంటే మీరే మాకు 360 కోట్లు ఇవ్వాలి. ఏం బాబాయ్? 360 కోట్ల కష్టపడినా బ్యాంకులకు లంచం ఇచ్చినా, ఇంకోళ్ళకి దావత్ ఇచ్చినా, డాక్యుమెంట్స్ బయటకు తెచ్చినా, కొనడానికి బాటిల్ పట్టినా, మీ నాయన సంతకం ఫోర్జరీ చేసినా. అండ్ వన్ మోర్ థింగ్, వైల్ కంప్లీటింగ్ ది కన్స్ట్రక్షన్ వి సఫర్డ్ ఎమోషనల్ స్ట్రెస్. మరి మా బాబాయ్ సఫరింగ్ మాట ఏంటి? ఫిజికల్ గా, ఎమోషనల్ గా, సైకలాజికల్ గా నరకం చూసేటి పాపం పెద్ద ఆయన. స్విగ్గీ పైన వాడుకున్నట్టు వాడుకున్నారు. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. ఆ ల్యాండ్ మాకు ఇవ్వండి, లేదా ప్రెసెంట్ ప్రైస్ కట్టండి అంతే. ఏమ్రా నగరాలా 10 ఎకరాలు. కామాష్ కామాష్ నువ్వేమో దుర్మంకున్నావురా. పట్టే బాస్ బద్మాష్ దేకు అవునా నేను గమ్రుడు అర్థా అవులే సాలే కూట్లే నీ దమ్ముకి రారా చూసుకుందాం, కొట్టుకుందాం. బిడ్డ నీ తొక్కి నరం తీయకపోతే నా పేరు బీబీ సాంబశివరావు కాదురా. ఏమ్రా అయ్యింగా ఉన్నావు పోరాని అబ్బా. నో ఫాదర్. ఏనుగా ఆడొక లెక్క. ఏయ్ ఇంకేం చూస్తున్నావురా పోరాని అబ్బా. వాట్ డిడ్ యు సే? నీ అబ్బా అన్నారా నీ అబ్బా. చెప్తే విన్నారా? పైగా నేను ఆడంగుంటా. ఏలే బీపీ టాబ్లెట్ మర్చిపోయినా, అందుకే జర కంట్రోల్ తగ్గిన. అన్ని రాదు సెటిల్మెంటింగ్ చేసుకున్నా. జర నువ్వే మాట్లాడరా. అదే ఈ పెంట్ హౌస్ బాబాయ్ గారి పేరు మీద రిజిస్టర్ చేయాలి. బట్ వాట్ అబౌట్ యువర్ ఎంటర్టైన్మెంట్? రిటైర్డ్ ఫెలో, నీకెందుకు నా ఎంటర్టైన్మెంట్? అలాగే బాబు ఎరా ఏనాడన్నా మనం సరదాగా కూర్చుంటామంటే జాలీగా అదంటాడా అంటాడు. జాలి గతాన్ని మర్చిపోడు. మీ వల్గర్ బిహేవియర్ మొత్తం నా బుక్ లో కాదు బుర్రలో ఉంది. ఈ కమ్యూనిటీకి నాన్నగారి పేరు పెట్టాలి. ఏదైనా టైటిల్ సైజ్ చేయండి చూద్దాం. బుల్ రెడ్డి బజార్. ఇదేమన్నా రైతు బజార్ రా? మ్యాన్షన్, బుల్ రెడ్డి మ్యాన్షన్. ఇంకా కథం కాలే. నాన్నగారికి 6 అడుగుల కాంస్య విగ్రహం పెట్టాలి. అవి జనరల్ గా లెజెండరీ పీపుల్ కదా పెడతారు. మీలాంటి నిష్ఠ దరిద్రుల కోసం 360 కోట్లు త్యాగం చేశాడంటే ఆయన లెజెండ్ కాదేంట్రా? ఆఫ్ కోర్స్ ఇస్ ఎ లెజెండ్. పెట్టేద్దాం. బాబాయ్ నీకేమైనా డిమాండ్స్ ఉన్నాయా? ఒక్కటుంది. ఏంటి? నెట్ఫ్లిక్స్, అమెజాన్, హాట్స్టార్, ఆహా, ఓహో, ఆల్ పాస్వర్డ్స్ నాకు కావాలి. సినిమాల్లో హీరోలు వాడుతుంటారు, అదిరిపోయినాయి. అన్ని బిగ్ బ్రాండ్సే. ఎలా ఉన్నాయి బాబాయ్? భలే ఉన్నాయిరా. నువ్వు వాడుకున్నాక నాకు ఇవ్వవా? ఇవి మొత్తం నీకే బాబాయ్. బ్రాండ్ నువ్వు పట్ల. మరి ఆ చెప్పులు నీకే, ఆ షూస్ అన్ని నీకే. ఒకేలాంటి చెప్పులు వేసుకోవాలని నాకు ఎప్పటి నుంచో కోరికరా. థ్యాంక్స్ రా. దరిద్రంలో కూరుకుపోయిన నన్ను బయటికి వెళ్ళటానికి ఆ దేవుడే నేను పంపించాడు. ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను లవ్ చేసిన అమ్మాయి కోసం ఇక్కడికి వచ్చాను. దానికి కొంచెం హెల్ప్ కావాలి. నాకు పరువు ఇచ్చావు, నీకు ప్రాణం ఇచ్చేస్తాను. ఇంతకే అమ్మాయి రూపురేఖలేంటి, గుణగణాలేంటి? ఆ జాలరెడ్డి గారిని ఇంటికి భోజనానికి పిలవడం ఏంటంటే ఎంగిల్ మెతుకులు తినేదో. మనం తినే ప్లేట్లో వద్దు, లోపల ఉన్న పేపర్ ప్లేట్స్ తీయండి. వాడు వచ్చి టైం అయింది. విన్నారంటే మళ్ళీ కొత్త కండిషన్స్ పెడతారు. అయినా నేనేం వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ పిలవలేదు. సెటిల్మెంట్ అయిపోయింది కదా, అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకుంటే ఓ పని అయిపోతుంది. చూడు, బగినపల్లి మామిడి పండు కోసేటప్పుడు లోపల ఉన్న పురుగును పట్టించుకుంటే తినలేము. వచ్చాను. అమ్మా, అయ్యగారి పాత బట్టలు చెప్పులుంటే ఇప్పించండి అమ్మా. మీ పేరు చెప్పుకుంటాను. ఎన్నిసార్లు ఇయ్యాలరా, కరువు కొట్టాదవా. పోనీ ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న కూరలన్నీ ఇవ్వండి అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. స్మెల్ అదిరిపోతుంది రా శ్యామ్. వెరైటీలు గట్టిగా చేయించినట్టున్నావు. ఏం కస్తూరి? షూజు బాల్ మ్యాన్ 1 lakh ఎప్పుడు చూసుండవు. చెప్పాలా? అక్కర్లేదు, వచ్చేయండి. బాబు వంటలు ఎలా ఉన్నాయి? చాలా. మీ ఆవిడతో కర్రీ పాయింట్ పెట్టించు. అంటది కదా నెక్స్ట్ లెవెల్ అని. ఆ లెవెల్లో ఉంటది. అంకుల్ మీ పిల్లలు నీ కంటికి బాలాకుమార్లా కనబడుతుందా? ఆల్రెడీ పెళ్లిడికి వచ్చిన కూతురు ఉంది. అవును బాబు, పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాం. మీ సర్కిల్లో ఎవరైనా నెక్స్ట్ లెవెల్లో ఉంటే చెప్పు, చేసేద్దాం. మేడం మేడం మీ మేడం బయట. మేడం ఇతరేంటి ఇక్కడ ఉన్నాడు? గోపి బాబు నీకు ముందే తెలుసా? తెలుసా? మేడం ని చీచేసి 5 lakhs చేంజ్ చూపిస్తాడు. అదేతనా? అంటే మీరు సమీర పేరెంట్సా? అవును. సమాధానం చెప్పకుండా దొంగళ్ళ పారిపోతున్నాడేంటి? పోలీస్ కంప్లైంట్ ఇచ్చేద్దాం. కస్తూరి ఏం మాట్లాడుతున్నా? చెప్పు తీసుకొని కొడతాం. ఇంకోసారి పేరు పెట్టి పిలిచావుంటే పోరా బయటికి. వాళ్ళేంటి అంత డామేజ్ గా మాట్లాడుతున్నారు?